జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలో వెంకట నాయక అని కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా భక్తులందరికీ కూడా పొంగు బంగారమై వారి ఇష్టకామ్యములు తీరుస్తున్నాడు. హైందవ పండుగలలో విశేషమైనటువంటి పండుగ వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఎవరైతే స్వామిని ఉత్తర ప్రవేశ ద్వారం గుండా విచ్చేసి దర్శించుకుంటారో వారికి ముక్కోటి దేవతలను దర్శించినటువంటి పుణ్యం కనుక ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని విశేషంగా చెప్తూ ఉంటారు. అందులో భాగంగా మనకు సుమారు 50 సంవత్సరాల నుంచి మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. ఉదయం 5 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, ఎక్కడా కూడా వైకుంఠ ఏకాదశికి అభిషేకం ఉండదు. కేవలం మన ఆలయంలో వైకుంఠ ఏకాదశికి పంచామృత అభిషేకం స్వామివారికి మూల విరాట్టుకు జరిపి ఆ తర్వాత 6 గంటల 15 నిమిషాలకు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని చక్కగా వైకుంఠనాథుని దర్శనం చేయిస్తారు. ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి సుమారు ఒక 20,000 మంది వరకు మనకు ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి దర్శిస్తూ ఉంటారు. వారికి కార్మిక క్షేత్రమైనటువంటి మన ప్రాంతాన్నంతా కూడా స్వామి సుభిక్షంగా కాపాడని సదా స్వామిని ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు అని మన హైందవ నానుడి ప్రకారంగా అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.